హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజ్జిస్ వరల్డ్. ఈరోజు డిఏఎంఎల్ వ్లాగ్ ఒకటి షేర్ చేస్తున్నానండి. ఇదైతే ట్రావెల్ వ్లాగ్. మచిలీపట్నం బీచ్కి వెళ్ళాము, అలాగే చిలకలపూడిలో 1 గ్రామ్ గోల్డ్లో షాపింగ్ కూడా చేశామండి. అయితే ఆ వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము ఇక్కడ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. నైట్ పడుకోవడం లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవడం కుదరలేదు. సో కొంచెం లేట్గా లేచినా కూడా పిల్లలైతే నిద్రపోతున్నారండి. మేము విజయవాడలో 10:30 తర్వాత స్టార్ట్ అయ్యామండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం చూసుకోలేదు. మేము వెళ్ళింది సండే అవడం వల్ల చిలకలపూడిలో చాలా షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయండి. అక్కడక్కడ కొన్ని మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఈ రోల్డ్ గోల్డ్ నగలకి చిలకలపూడి పెట్టింది పేరు అని చాలామంది చెప్తుంటే విన్నానండి. అయితే నేనైతే ఎప్పుడు షాపింగ్ చేయలేదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. మిషన్పై రోల్ చేసి తయారు చేసిన నగలు కాబట్టి వీటిని రోల్డ్ గోల్డ్ అంటారంటండి. ఇక్కడ ఓపెన్గా ఉన్న కొన్ని షాప్స్లోకి వెళ్ళామండి. అయితే అక్కడ మేము ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ప్యూరిటీ క్వాలిటీ కావాలంటే మీకు గోల్డ్ ప్రింట్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అది ఒక షోరూమ్ అని చెప్పారు. సో 2-3 చోట్ల అలా చెప్పారు. అయితే మేము వెళ్దామనేసి వెళ్ళామండి. ఇదే అండి ఆ షాప్. ఇక్కడ ప్యూరిటీ క్వాలిటీ చాలా బాగుంది, అలాగే డిజైన్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి, అలాగే ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. షాప్ మొత్తం ఓవర్వ్యూ ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఒక్కో షాప్లో ఒక్కోలాగా ప్రైసెస్ ఉన్నాయండి, అలాగే క్వాలిటీస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనం చెక్ చేసుకొని మనకి ఎలాంటి క్వాలిటీ కావాలి, అలాగే ఎలాంటి ప్రైస్ రేంజ్లో కావాలి అనేది మనం చూసుకొని తీసుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. మనకి ఇక్కడ తయారు చేసిన ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయిందండి బాగా. మనకి మారుతున్న ట్రెండ్కి అనుకూలంగా ఇక్కడ లేటెస్ట్గా వచ్చే డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారండి వీళ్ళు కూడా. సో అందుకనే ఇంకా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానివ్వండి, ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంకా ఇక్కడ బిజినెస్ బాగా జరుగుతూ ఉంది. చూడండి ఎంత డీటెయిల్గా వర్క్ ఫినిషింగ్ చూడండి, అదంతా ఎంత బాగా చేశారో. ఇక్కడ చూసేసిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి పిల్లలు ఇంకప్పటికే ఆకలిస్తుందని గొడవ చేస్తున్నారు. సో ఇంకా మేము లంచ్ చేసేసి ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి మేము లంచ్ చేయడానికని బయలుదేరాము. ఈ బిల్డింగ్ అంతా కూడా ఒక హౌస్ లాగా ఉంది, షాప్ లాగా అనిపించలేదు బయట నుంచి చూస్తుంటే. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో. ఈ పక్కనే రామయ్య మెస్ అని ఉందండి, మేము దానిలో లంచ్ చేసాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి, హోటల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ప్యూర్ వెజ్జేనండి ఫుడ్. ఇంకా ఇక్కడ లంచ్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళాక ఒక షాప్లోకి వెళ్ళామండి మేము, 1 గ్రామ్ గోల్డ్ షాప్లోకి. అయితే అక్కడ వీడియో తీయడం ఇంకా మర్చిపోయాం మేము. మన చుట్టూ కూడా ఇంకా అన్ని జ్యువెలరీస్ అవన్నీ ఉంటే ఇంకా మనం చంద్రముఖులు అయిపోతాం కదా. సో అలా అయిపోయాం అనమాట మేము కూడా. అక్కడ షాపింగ్ చేస్తూ మా చెల్లి నేను మమ్మల్ని మేమే మర్చిపోయాం. అప్పుడు మా పిల్లలు వచ్చి మాకు గుర్తు చేశారనమాట, మనం బీచ్కి వెళ్ళాలి రండి అని. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము మంగినపూడి బీచ్కి వెళ్ళామండి. సండే అవడం వల్ల అనుకుంటా ఇక్కడ జనం బాగానే ఉన్నారు. అయితే ఈ బీచ్లో నాకు కొంచెం డిఫరెన్స్ ఏమనిపించిందంటే, ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని అలా చూస్తూ ఉంటే అది గంభీరంగా అనిపిస్తూ ఉంటుంది, నా ఫీల్ అనమాట. అలా నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మంగినపూడి బీచ్లో నాకు అలాంటి ఫీల్ రాలేదండి. చాలా నార్మల్గా అనిపించింది. జనం చాలామంది ఉన్నారు, అలాగే ఎక్కువ దూరం వెళ్ళినా కూడా అంత లోతు అనిపించలేదు. ఇక్కడ వీళ్ళు వాటర్లో దిగడానికి ప్రిపేర్ అవుతున్నారండి.
ఇక్కడ ఈ బీచ్లో షాపింగ్ చేయడానికైతే ఏం లేవు, కానీ ఇక్కడ ఎంటర్టైనింగ్కి మాత్రం చూస్తున్నారు కదా, ఇట్లాంటి చిన్న చిన్న బ్యాటరీ కార్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల్ని ఎక్కించి అలా తిప్పొచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అంతేకాకుండా సపోర్ట్ కోసం ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ కోసం పక్కనే వాళ్ళు కూడా ఉంటారండి. అయితే లేడీస్కి సపరేట్గా లేడీసే ఉంటారు, అలాగే జెంట్స్కి జెంట్సే ఉంటారు. ఈ బ్యాటరీ కార్కి టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ నేను మా సిస్టర్ వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నామండి. పిల్లలు వాళ్ళంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, చేంజ్ చేసుకోవడానికి కూడా కుదరదు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి లేట్ అవుతుందేమో అని ఇంకా మేము ఎర్లీగానే బయలుదేరామండి రిటర్న్. ఇంకా పిల్లలు డ్రెస్ చేంజెస్ అవన్నీ చేసేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యి వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ఇలా వేరుశనగ చేను ఉందండి, అలాగే అక్కడ ఒక బోరింగ్ పంప్ కూడా ఉంది. సో ఇసుక అదంతా కూడా బాగా ఉంది అని కాలు కడుక్కుందాము అని చెప్పేసి అక్కడ ఆగాము. అలాగే ఆ పక్కనే ఒక చిన్న స్టాల్ కూడా ఉంది. సో అక్కడ వీళ్ళు కూల్ డ్రింక్స్ అవి తాగారు. ఇక్కడ పొలం ఓనర్స్ కూడా పక్కనే ఉన్నారండి. అయితే మా సిస్టర్ ఇంతకుముందు ఎప్పుడు వేరుశనగ కాయలు ఎలా కాస్తాయి అనేది ఎప్పుడు చూడలేదంట. సో అందుకని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా మొక్క పీకి చూస్తుంది. ఊరాలి ఇంకా ఇంకా లోపలికి ఉంటాయి అంటున్నా, అంతే కదా. కడిగింది చాలేరా, చెప్పులు అడుగుని కూడా కడుగుతున్నారు. చిప్స్ తిని అన్నం తినకుండా ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయామండి. అయితే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల ఈ ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.